వెల్కమ్ టు విమెన్ కలెక్టివ్. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. ఆమె అనగా తల్లి, ఆమె నీకు చెల్లి, అక్క, ఆమె నీ అవసరాలు తీర్చే తోడు, ఆమె పరాశక్తి, బ్లా బ్లా బ్లా. అయిపోయిందా బ్రో నీ పొగడతా? రే రే అబద్ధాలు రా, పచ్చి అబద్ధాలు. ఆమెను ఆమెగా గుర్తించకుండా ఉంచిన పదాలివి. నేను నా తల్లిని పోషిస్తాను, నేను నా సోదరిని రక్షిస్తాను, నా స్నేహితురాలికి అండగా ఉంటాను. కండిషన్స్ అప్లై. ఆమె బట్టలు, ఆమె మాటలు నాకు నచ్చే పరిధి దాటినంత వరకే. సే జస్ట్ ఇగ్నోర్ దిస్ ప్రామిసెస్. వచ్చు ప్రమాదములన్నీ వారి వారి అమ్మని పోషించి, సోదరిని రక్షించి, స్నేహితురాలికి అండనిచ్చిన ఇంకో మగాడి నుంచే. పైన రేకి రాని కోపము ఇప్పుడు సేయను పిలుపునకు వచ్చును. దీనిని జెండర్ ఈక్వాలిటీ కోటాలోకి వేసేద్దాం. ఏం మగాళ్ళు బాధితులు కాదా అడుగుతాడు వాడు. ఎస్ బ్రో, మగాళ్ళలో కూడా బాధితులు ఉండెదరు, ఆడవాళ్ళు బాధితులుగా ఉందురు. ఇదే తేడా. కుప్పతొట్టిలో పసిదాని శరీరం, మాతృత్వానికి మచ్చ. వాట్ అ హెడింగ్ భయ్యా. అన్నట్టు ఆ పితృత్వం ఏమైందో కాస్త అడ్రస్ చెప్తారా? ప్రియుడి మోజులో భర్తని చంపిన భార్య. బ్రో వేర్ ఇస్ దట్ ఫకింగ్ ప్రియుడు? అందరూ మగ పురుగులు. ఆడవాళ్ళ సమస్యల మీద మాట్లాడే హక్కు మగాళ్ళకి లేదు. అయినా ఈ ప్రేమలు గీమలు జాంతానై. ఐ వాంట్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద మేల్ డామినేటెడ్ సొసైటీ. ఒక అక్కియా, అక్క కొంచెం పక్కకు జరుగుతావానే, ప్రపంచం కనిపిస్తలేదు. నీది పురుష ద్వేషం, అది ఫెమినిజం కాదు. సిగరెట్టు, మందు, బట్టలు ఇవి కేవలం అలవాట్లు. మగాళ్ళని ధిక్కరించేవేం కాదు. వాళ్ళ అలవాట్ల అంతు చూసేసి అంతమైపోతున్నారు కూడా. జస్ట్ చిల్సెస్. నా మాటలకి కోపం రావచ్చు కానీ అవి జస్ట్ అలవాట్లు మాత్రమే. కొన్నిసార్లే అవి ధిక్కారాలు, అవైతే సొల్యూషన్స్ కావు. మగాళ్ళకి సమానం కావాలి కానీ వాళ్ళ వెనుక ఫాలో అయితే ఎట్లా? నీ జాతిని ఓకే బ్యాడ్ కౌ నీ ఓకే 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 నీ నోట్లోనా సరే సరే. ఒరే డాష్ లిగా ఓకే దొంగనా బట్ట. వినుంటిరా ఇవెప్పుడైనా? మగాళ్ళని తిట్టే ఆడవాళ్ళ తిట్లివి. మరి రాజాసింగ్కి ఇచ్చే రిప్లైలో మాత్రమే బూతు దిగజారుడు కనిపిస్తుందా? ఇది కాదా ఇన్సెక్యూరిటీ? కారంచేడు, చుండూరు, ముజఫర్నగర్, గుజరాత్ ఒక తల్లిని చెల్లిని రేప్ చేస్తున్న తన భర్త కొడుకులని ఎంకరేజ్ చేస్తూ అది పూర్తయ్యాక వాళ్ళ మానాల్లో కారం కొట్టిన ఆడకూతుళ్ళు బాధితులా బాధ్యులా? రెండు జెండర్లు ఉన్నట్టే రెండు వర్గాలు ఉన్నాయి ఇక్కడ. ఆధిపత్య కులాలున్నాయి. ఒప్పుకోవటానికి కాస్త నాలెడ్జ్ కావాలంతే. రోజువారీ టార్చర్లలో తేడాలున్నాయి. పనిచేసే చోట భరించలేని వేదనలున్నాయి. రోజుకి 300 కూలీ కోసం ప్యాకేజ్, ₹1,00,00,000 సినిమా కమిట్మెంట్ ప్యాకేజ్ మధ్య చాలానే తేడాలుంటాయి. కార్పొరేట్ హింసకు కూడా తలొగ్గే పిచ్చి తల్లుల ఆత్మహత్యలు, కన్స్ట్రక్షన్ సైట్లో ఒక్క నైట్కి ఒప్పుకోలేదని చేసే హత్యలు ఉంటాయి. వీఆర్ నాట్ సెన్సెస్. విమెన్స్ డే పోస్టుల మీద సెటైర్లు, సెటైర్ల మీద పంచులు. కొందరికి మగాళ్ళని తిట్టడం మాత్రమే విమెన్స్ డే స్పెషల్. ఇంకొందరికి ఆడవాళ్ళని డీగ్రేడ్ చేయడమే విమెన్స్ డే ఫన్. ఇంతకీ బ్రో హిందూ కోడ్ బిల్ ఒకటి ఉందని, అందు మహిళా రిజర్వేషన్స్, విమెన్ రైట్స్ లాంటి చిన్న చిన్న విషయాలు ఉంటాయని, ఆడపిల్లల చదువు, వాళ్ళ ఆరోగ్యం గురించి కాస్త ఆలోచించాలని ఎవరైనా పాపులర్ ఫిగర్ పోస్ట్ చేస్తే బాగుండు కదా. పాపం ఎవడో యాంటీ నేషనల్ గాడు పోస్ట్ చేసే ఉంటాడు. కానీ వాడు అంబేద్కర్ అంటాడు, చీప్గా రిజర్వేషన్స్ మీద మాట్లాడతాడు. వాడు అయ్యప్ప ఆలయంలో మహిళల ఎంట్రీని సమర్థించాడు. వాడు నఖాబ్కి వ్యతిరేకం అన్నాడు. వాడు క్రిస్టియానిటీకి యాంటీగా కూడా ఉన్నాడు. కానీ మనం చూడం. అన్నింటికీ మించి ఆడవాళ్ళ గొప్పదనాన్ని ఒప్పుకోకుండా జెండర్ ఈక్వాలిటీ అంటారు. ఆ మధ్య ఒక ఆమె ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే మా జడ్జిమెంట్ని ఒప్పుకోకుండా నిబ్బరంగా నిలబడి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నాడు కూడా. షిట్, లేకుంటే వాడికి లిఫ్ట్ ఇచ్చి ప్రోత్సహించేసే వాళ్ళమే. ఇన్ని తిరకాసుల నడుమ ఇక నేను విమెన్ కలెక్టివ్ పేరుతో ఒక ఛానల్ పెట్టి దానిలో జెండర్ ఈక్వాలిటీ కోసం మాట్లాడుతా అంటే నాకు రెడ్ కార్పెట్ పరచడం పక్కన పెడితే కనీసం నా మాటలను విని ఆలోచిస్తారా? అది మీ ఇష్టం. కానీ నేనైతే ఇక్కడ ఒక దాన్ని ఉన్నాను. లింగ సమానత్వం వచ్చే వరకు నేను ఫెమినిస్ట్ని. కానీ మీరు అనుకుంటున్న స్యూడో ఫెమినిస్ట్ని మాత్రం కాదు. సరే ఇంకేం చూస్తున్నారు? సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కి నాకు ఫుల్ చీర్స్ కొట్టండి.